ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడే ఏకదం ఎలివేషన్లతోని సోషల్ మీడియాని షేక్ చేసిర్రు పీకే ఫ్యాన్స్. అసోంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక ఉత్తగా ఊకుంటారా? ఏ మీటింగ్‌లా, ఏ సభల పవన్ గానొచ్చినా పవర్‌ఫుల్ ఎడిట్‌లతోని మోత మోగిస్తుర్రు. ఇక నిన్నియాల పవన్ కళ్యాణ్ ఫ్లోలో చెప్పిన ఓ మాటను వైరల్ చేసి ఏం దాకా తెచ్చిర్రో చూడుర్రి. హీరోగానే కాదు పాలిటిక్స్ లో కూడా పవర్ చూపించి 100% స్ట్రైక్ రేట్ తోటి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్ మానియా ఇంత వెరుగుతూనే ఉంది తప్ప తక్కువ అయితలేదు. మొన్న కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరం చూసినాం కదా. దొంగతనంగా బయట దేశాలకు వేసుకపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ ద షిప్ అని డైలాగ్ కొట్టిండు పవన్. సీజ్ ద షిప్ నొదల సంధి పవన్ కొత్త సినిమా డైలాగులు కనీసం లేటెస్ట్ మూవీ టీజర్లు కూడా లేకపోయేవారు కల ఆకలి మీద ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ సీజ్ ద షిప్ డైలాగ్ తోటి షేక్ అయిపోయిర్రు. వరెవ్వా సినిమా సీనుకు తీసిపోని ఎలివేషన్ మాసు డైలాగ్ కు తీసిపోని మాట అనుకుంటా వైరల్ చేసేవారు కల 2-3 వద్దులు ట్రెండ్ అయింది ఈ ముచ్చట. ఇట్లా ఈ మాట బయటకు వచ్చే ఆలస్యం పవన్ ఫ్యాన్స్ తీరొక్క ఎడిటింగ్లు ఆర్ఆర్లేసి తిప్పేవారు కల ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్ అన్న తేడా లేకుండా ఏడ చూసినా అదే కానీ వచ్చింది. దాంతో ఏదో మంచిగుందిగా అనుకుని ఎంబటే ఈ డైలాగ్ తోని సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు. 1100 రూపాయలు కట్టి ఏడాది దాకా ఈ టైటిల్ హక్కులు సంపాదించుకున్నారు. ఇదివరకు ఒకసారి సాయిధరం తేజ్ హీరోకి వచ్చిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లా పవన్ మాట్లాడుకుంటా అప్పటి ఏపీ సీఎం జగన్ మీద పంచులేసుకుంటా మళ్ళీ వాడరా ఆపేది అని ఫ్లోల్ అన్నాడు. దాంతో ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయి ఎంబటే భీమ్లా నాయకుల రీమిక్స్ చేసి పాట కొట్టిరు. అటెంక ఆటోలు బండ్ల మీద ఆ మాట రాసుకురు ఫ్యాన్స్. మొన్నటి దాకా ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా అదే మాట ఇనొచ్చింది కానొచ్చింది. మళ్ళీ అదే జోష్లో ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఫేమస్ అయి టైటిల్ రిజిస్టర్ చేసే కాడికి వచ్చింది కథ. ఇక ఈ ముచ్చట ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతుండే వరకలా అట్లుంటది మా పీకేతో అనుకుంటా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీలు మునిపోవట్టిరు.